రైట్ నౌ మనతో పాటు ఉన్నారు రామ్ నగర్ బన్నీ టీమ్ అని చెప్పొచ్చు. ప్రొడ్యూసర్ అండ్ హీరో మీ అందరికీ తెలిసిన ప్రభాకర్ గారు అండ్ అలానే చంద్రహాస్ వారితో మాట్లాడదాం. సార్ హాయ్, సూపర్ ఫైన్ బాస్, ఎక్సైటింగ్గా ఉంది. అండ్ మొట్టమొదటిసారి మా అబ్బాయి హీరోగా వస్తున్నాడంటే ఆనందంగా ఉంటుంది కదా. సో అవన్నీ లోపల మిక్స్ అయ్యాయి. సో ప్రమోషన్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. ప్రమోషన్స్ అనేది తప్పదు, డెఫినెట్గా మనం వెళ్ళాలి జనాలకి. అంటే ప్రతి ఒక్కరికి తెలియాలన్నప్పుడు అన్నిటికీ వెళ్ళాలి మనం. అంటే ఒకళ్ళు ఇక్కడ ఉండొచ్చు ఎంగేజ్ అయ్యి, ఇంకొకళ్ళు ఇంకొక దగ్గర ఎంగేజ్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి వీ షుడ్ గో అండ్ టెల్ ప్లీజ్ కమెంట్ వాచ్ అని మనం రిక్వెస్ట్ చేయడం తప్ప ప్రమోషన్స్ అనేది ఏం లేదు. మా తోపు తురుములో మేము ఎరగదీయండి అని ఏం చెప్పట్లేదు. వచ్చి సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో చెప్పాలంట. బట్ మా అబ్బాయి ఫస్ట్ టైం చేశాడు కాబట్టి కంపల్సరీ చూడమని రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు అంటే లైక్ మీరు లాంచ్ చేస్తున్నారు, ఫస్ట్ నుంచి చెప్తున్నారు నేను ఉన్నాను ప్రొడ్యూసర్ గారితో. ఓకే, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అడుగుతా. ఫస్ట్ అంటే ఇప్పుడు హీరో అన్నప్పుడు నేను ఆ అబ్బాయి డ్యాన్స్ చూసాను. నిజంగా డ్యాన్స్కి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. మన ప్రెస్ మీట్లో కూడా చాలా మంది చెప్పారు. ఈవెన్ దో నాకు కూడా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. బాగా డ్యాన్స్ చేశారు. ఇంకా టీజర్ వరకు మనం చెప్పం, యాక్టింగ్ అనేది థియేటర్లో తెలుస్తుంది తను ఏంటి అనేది, స్కోప్ అనేది అది మనం జడ్జ్ చేయడం. బట్ మనకి చిన్నప్పటి నుంచి హీరోకి కొన్ని కొలమానాలు పెట్టేసుకున్నాం కదా. ఇలా ఫస్ట్ లాంచ్ అయినప్పుడే ఒక 6 ప్యాక్ అని, బాడీ ఎట్లా ఉంటారు అని ఇట్లా. మరి మీరు కూడా అప్పుడేం చెప్పారు అబ్బాయికి? అంటే అలా అసలు హీరో అంటే 6 ప్యాక్ అనేది ఏం లేదండి. మీకు మోహన్ లాల్ గారు, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు చెప్తున్నా, హీరో అంటే 6 ప్యాక్ అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు వచ్చింది వాళ్ళకి కూడా అదేం లేదు. క్యారెక్టర్ రిక్వైర్స్ దేశముద్రలో అది కావాలి కాబట్టి చేశారు బన్నీ గారు. మళ్ళీ నా పేరు సూర్యాలో అలా ఉండాలి కాబట్టి అప్పుడు చేశారు. మిగతా వాటిలో వాళ్ళు నార్మల్గా ఉంటారు. ఈవెన్ ధృవాలో ఆయన కనపడాలి కాబట్టి కనపడ్డారు. నెక్స్ట్ RRRలో కనపడాలి కాబట్టి కనపడ్డారు. మిగతా వాటిలో నార్మల్గా ఉంటారు. సో అది అవసరమైనప్పుడు తనకి పెద్ద పని ఏం కాదు, ఒక 5-6 నెలల పని. హీ వాజ్ వెరీ ఫిట్, హీఈస్ ఫిట్, హీ విల్ బి ఫిట్ డెఫినెట్లీ. అంటే లాంచింగ్ అన్నప్పుడు మీరు అన్ని ట్రైన్ చేసి క్యారెక్టర్ అది కాదు ఇప్పుడు చేస్తున్న దానికి. ఇప్పుడు చేసిన 3 సినిమాల్లో కూడా అసలు ఒకటైతే మరీ ఇదనమాట, అంటే చాలా నార్మల్గా ఉండే ఒక అప్పులు చేసుకుంటూ తిరిగే క్యారెక్టర్ ఒకటి బ్లాక్ డాగ్లో. సెకండ్ది ఊర్లో గొడవలు, ఊర్లో లవ్, కులమతాలు గొడవలు ఏదో ఉంటుంది. అండ్ మేము చేసింది అయితే అసలు ఇక వాడు మరీ హౌలాగాడు. వాడికి 6 ప్యాక్ల మీద వాడి మీద ఉండదు. ఎవరిని చూస్తే అలా లవ్ చేస్తుంటాడు ఆ క్యారెక్టర్. అదే లవ్ అనుకుంటూ ఉంటాడు. ఎక్కడ దెబ్బ తగిలినప్పుడు కొంచెం రియలైజేషన్, దాని తర్వాత ఇంట్లో ఏదో ఫేస్ చేయడం ప్రాబ్లమ్స్, వాటిలో ఎలా బయటపడ్డాడు అనేది మొత్తం కామెడీ వేలో చెప్తున్నాం. ఇక్కడ 6 ప్యాక్ పెడితే ఏమవుతుందంటే నాన్ సింక్ ఉంటుంది. 6 ప్యాక్ కాదు అంటే చెప్పారు హీరోకి కొన్ని కొలమానాలు. ఇప్పుడు డాన్స్ అట్లే లేదు కదా. డాన్స్ రావాలి అంటే డాన్స్ వస్తే చూపించుకుంటాము, రాకపోతే పాట పెట్టాం, డాన్స్ పాట వేరే పాట పెడతాము. హిందీలో ఎంతమంది డాన్స్ చేస్తారు బ్రదర్? 100 మంది హీరోల్లో ఒక రితిక్ రోషన్ చేస్తాడు అంతే. సల్మాన్ ఖాన్ గారు, షారూక్ ఖాన్ గారు ఎప్పుడో ఒకసారి చేస్తారు. అది కాదు మ్యాటర్. కథ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో అండి. దాని తర్వాత క్యారెక్టర్లోకి ఎవరైతే కరెక్ట్గా ఇముడుతారో దే ఆర్ ద హీరోస్ ఆల్వేస్. ఆ క్యారెక్టర్ని పండించగలగాలి. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, యాంకర్ లాగా ఉండాలి. అప్పుడే అది అక్కడ హీరో కింద వస్తుంది. అది లేకపోతే అది సూట్ అవ్వదు. సో నాకు తెలుసు కాబట్టి మిగతా వాళ్ళు అనుకున్నట్టుగా ఎవరో ఊరో కానీ కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళు ఇండస్ట్రీ గురించి వాళ్ళు ఏంటంటే హీరో అంటే ఇది అట్లేం లేదు కదా, ఎక్కడా లేదు. ఎన్టీఆర్ గారు ప్రపంచాన్ని ఒక ఊపు ఊపారు నటుడు, విశ్వవిఖ్యాత నటసారం. ఫర్ ఎగ్జాంపుల్ అన్న ఎవరైతే టాప్ టైప్ స్టార్స్ ఉన్నారో వాళ్ళ అబ్బాయిలు లాంచ్ చేసినప్పుడు కొన్ని ఇప్పుడు హార్స్ రైడింగ్ నేర్పించారు. కరెక్ట్, అది అప్పుడు కరెక్టే. ఫస్ట్ సినిమాకి అన్ని నేర్పించేలా పంపించారు కదా, లాంచ్ చేశారు. మీరు ఇప్పుడు మీరు అన్నట్టు అబ్బాయికి మీరు డాన్స్ ఇట్లా నేను కావాలి హీరో చేయాలని నేర్పించలేదు. వీడు బాగా హైపర్, ఏదో ఒక దాంట్లో పడి టైడ్ చేయకపోతే, వాడు టైడ్ అవ్వకపోతే మేము చచ్చిపోతాం ఇంట్లో. ఏదో ఒకటి లాగడం పీకడం అంటే హైపర్ చిన్నప్పటి నుంచి. అంటే చాలా టైడ్ అవ్వాలి వాడు నిద్ర రావాలంటే. అందుకని నేను జిమ్నాస్టిక్స్లో వేశాను, గేమ్స్లో వేశాను, క్రికెట్లో వేశాను, బాస్కెట్బాల్లో వేశాను. ఏదో ఒకటి టైడ్ అయ్యి వస్తే తప్ప వాడు పడుకోడదు. అప్పటికీ కష్టమే, అంత ఎనర్జెటిక్ అనమాట. అలా వేశాను. అవన్నీ ఇప్పుడు హీరోగా చేస్తున్నప్పుడు పనికి వస్తున్నాయి. అండ్ వన్స్ హీరో అవుదాం అనుకున్న తర్వాత ఈ సినిమాలో ఇది అవసరం అంటే దాన్ని ప్రాక్టీస్ చేస్తాడు. సాంగ్ ఉందంటే ప్రాక్టీస్, లేకపోతే చేయడు. అప్పుడు ఆ 3 days, దానికి ముందు 3 days రిక్వెస్ట్ చేసి మళ్ళీ చేస్తాడు, ప్లీజ్ ప్రాక్టీస్ చేద్దాం అంటే. అక్కడ మళ్ళీ ఖర్చు వేస్ట్ అవ్వడము లేకపోతే రాకపోవడమే చేస్తారు. అండ్ కొన్నిసార్లు స్పాట్లో చెప్పినా కూడా చేస్తాడు. నాకు తెలిసి బాబా భాస్కర్ గారి సాంగ్ అయితే ఇందులో ప్రాక్టీస్ చేద్దామని 2 రోజులు ముందు పెట్టుకున్నా కూడా ప్రాక్టీస్ అవ్వలే. ఎందుకంటే బాబా భాస్కర్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అలా ఫిక్స్ అవ్వరు, ఆయన స్పాంటినిటీగా చేస్తారు.
చాలా స్పాంటేనియస్ అనమాట. ఇప్పుడు అనిపించే స్టెప్ దానికి తర్వాత అనిపించదు మళ్ళీ ఇంకో కొత్త అంటే అది రొటీన్ ఇష్టం ఉండదు. అందుకని అక్కడే చేసేవాడు పాపం. ఆ రోజు 2 నైట్స్ 90% దరిదాపు అక్కడే చేసాడు. చాలా క్రిటికల్గా ఉంటుంది. అండ్ బాబా భాస్కర్ గారు లెంతీ షార్ట్స్ పెడతారు. ఏదో 2 స్టెప్లు వేసి కట్ చెప్పరు. లెంతీ ఉంటుంది. అంటే ఆయనతో చేయగలిగిన యాక్టర్ ఎవరైనా ఉంటే ఆయన కొరియోగ్రఫీలో పక్కా ఈజ్ ప్రొఫెషనల్ యాక్టర్ అంతే. అంటే షార్ట్ అలా ఉంటుంది. ఆయన ఎవరు సీరియస్గా ఉంటాడు. ఆడ ఎవడున్నాడు అక్కడ పెద్దోడు ఏం చూడండి ఆయన నాటైపే వన్స్ దిగాడంటే అందులోకే ఉంటుంది మైండ్ అంతా. చాలా మంచి కొరియోగ్రాఫర్. సో అలాగా తను నేర్చుకోవాలంటే నేర్చుకుంటారు. రేపు పొద్దున్న నెక్స్ట్ సినిమాలో కరాటే అనుకోండి, ఒక 2 నెలలు వెళ్తాడు లేదా 5 నెలలు వెళ్తాడు, ఫుల్ ప్రాక్టీస్ చేసి వస్తాడు. ఇంకో క్యారెక్టర్ గుండు ఉండాలనుకోండి, చేసేసుకుంటాడు గుండు. ఆర్టిస్ట్కి ఉండే క్వాలిటీస్ అవి, యాక్టర్కి ఉండే క్వాలిటీస్ అవి, హీరోకి ఉండే క్వాలిటీస్ కాదు అవి. యాక్టర్ మీరు చెప్పిన క్వాలిటీస్ అన్నీ కూడా. హీరో అంటే ఒక మంచి పనులు చేస్తున్న బయట వాళ్ళు కూడా హీరోలా చూస్తారు. అంటే ఇప్పుడు సమాజ సేవ చేస్తుంటాం, ఈజ్ అ హీరో. అంటే అందరికంటే విభిన్నంగా గొప్ప క్వాలిటీ చేసే వాళ్ళని హీరోస్ అంటారు. బోర్డర్లో ఉన్న వాళ్ళందరూ హీరోసే మనకి. అలా అది నా ఉద్దేశం. అంటే మీరు అన్నట్టు సినిమా భాషలో హీరో అనగానే 6 ప్యాక్లు అవి చేసుకొని రారు. 6 ప్యాక్ చేసుకొని వస్తే ఏం చేసుకోవాలండి? రోజుకి ఒక ప్యాక్ తీసుకెళ్ళి వాడుకోవాలి. క్యారెక్టర్ కావాలి. అబ్బాయి విషయానికి వస్తే మామూలుగానే జనరల్ గా స్టార్ట్ అయినాను కొంతమందికి ఒక 10 సినిమాలకు 15 సినిమాలకు వస్తుంది. బిగిన్స్ పాజిటివ్నెస్ అయింది, స్టార్టింగ్ నెగిటివ్ అయినా సరే. హౌ డు యు బిలీవ్ అంటే ఈ జర్నీ ఎలా బిలీవ్ చేస్తారు? యాటిట్యూడ్ స్టార్ అని రావడం కూడా యాటిట్యూడ్ స్టార్ ఫీల్స్ చాలా హ్యాపీగా ఉంటుంది వింటుంటే. ఇప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో నేనేం పెద్ద పట్టించుకోలేదు. బట్ దెన్ లేటర్ ఇప్పుడు పాజిటివ్గా దాన్ని ఇంకా నా పేరు పక్కన పెడదాము అని మేము ఎప్పుడైతే అది జరిగిందో అప్పటి నుంచి ఇట్స్ ఆల్ గుడ్ అనమాట. సో యాటిట్యూడ్ స్టార్ ఈస్ గుడ్, ఐఎమ్ హ్యాపీ. బట్ సెకండ్ సినిమాకి అది నేను మళ్ళీ జనాలు ఈ సినిమా చూసి వాళ్ళకి నచ్చితేనే ఉంచుతా, లేకపోతే ఉంచను. ఇంకా మార్చాను, ఇంకా పెట్టను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది పెట్టుకున్నా, కానీ వాళ్ళు దానికి అర్హులు కాదు అన్నారు అనుకోండి, ఇంకా పెట్టను. అదే వాళ్ళు ఇచ్చిందే మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళు. ఇప్పుడు ఈ సినిమా చూసాక ఓకే ఆ ట్యాక్ నువ్వు అర్హుడు అని వాళ్ళు అందరూ తెలిసిపోతుంది రివ్యూల్లో కానీ లేకపోతే ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ లో. సో అప్పుడు ఆ డిసిషన్ నేను తీసుకున్నాను అనమాట. ఓకే, ఒకసారి సినిమా గురించి మాట్లాడితే నేను చూసాను ఏంటి ఫ్రెండ్షిప్ నేనే రైటర్ గారు రాయలేదు, నేను రాయలేదు, డైరెక్టర్ గారు రాయలేదు, తనే అక్కడికి చెప్దాం డాడీ అన్నాడు గోవాలో, చెప్పేశాడు. దానికి ఎందుకు అలా ఎందుకు చెప్తామంటే దాన్ని కూడా చెప్పాడు. మేము లోకల్లో మేము ఫ్రెండ్స్ రా, కానీ నాన్ లోకల్లో మేము ఎనిమీస్ రా, కానీ నాన్ లోకల్లో మేము ఫ్రెండ్స్. ఇట్స్ కాల్డ్ ఫ్రెనిమీస్ అంటే. లోకల్ ఇద్దరు కొట్టుకుంటారు బాగా, అక్కడ వాడిని సేవ్ చేయాల్సి వస్తుంది. సినిమాలో ఒక క్యారెక్టర్ బయట నేను వేరే ఊరు వచ్చిన్నాను, మేము లోకల్లో ఉన్నప్పుడు మేము కొట్టుకుంటాం అనమాట, కానీ బయటకు వచ్చినప్పుడు మేము లోకల్ అనే ఫీలింగ్ ఇక్కడ వీడికి ఉంటుంది. సో వీడికి హెల్ప్ చేస్తారు వాడు ట్రబుల్లో ఉన్నప్పుడు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఆ టైప్ లో అంటే ఇప్పుడు ఫ్రెండ్మీస్, నాకు ఎనిమీ అయినా కూడా ఫ్రెండ్ ఇక్కడ బయటకు వచ్చాక, ఎందుకంటే వాడు మేము ఒకటి చోట ఉంటాం ఆ టైప్ లో ఆ వర్డ్ అలా చేసాం అనమాట. సో ట్రైలర్ 1.5 minute లో అంటే యాక్చువల్ గా ఏం చెప్పాలంటే జస్ట్ ఏం అంతలా ఏం ఎస్టాబ్లిష్ చేయలేదు. టీజర్ అంటే జస్ట్ టీజ్ చేసి వదిలేదు అంతే. అంతే, ట్రైలర్ లో మంచిగా చూపిస్తాం, పూర్తిగా చూపిస్తాం. టీజర్ లో కూడా ఈజర్ అంటే ఈజీ ఉంది, వీడికి ఈజీ ఉంది అనేది చెప్పగలిగాం. అందులో అందరు కింద కామెంట్స్ ఏంటంటే ఈ అబ్బాయికి ఈజీ ఉంది యాక్టింగ్ అని ఆ టీజర్ చూసి చెప్పేశారు. నువ్వు అన్నట్టుగా ఇంత చూడడం అవసరం లేదు. పెద్ద సామెత ఉంది కదా, అన్నం అంతా ఉడికిందా లేదా అని చిన్న మెతుకు చూసి చెప్పేస్తారంట. మొత్తం కలిపి ఇలా చీర కదా, అలాగా చిన్న టీజర్ చూసి చెప్పేశారు జనాలు. కానీ ఎక్కువ కొంచెం నాకు టీజర్ చూసిన తర్వాత కూడా ఒక టీజర్ లేదంటే జస్ట్ ఎక్కువ ఫన్ మీదే 100% లోకల్ మీద నచ్చినట్టు అనిపించింది. ఎందుకు ఆ ఫామ్ లో పట్టుకున్నారు మీరు కూడా, అది వర్కౌట్ అయింది అన్నట్టు. యాక్చువల్గా ఈ సినిమా ఏ ఫామ్ లో ఫాలో అవ్వలేదు మేము, మీకు టీజరే కాబట్టి అలా అనిపించుండొచ్చు. బట్ సినిమా చూస్తే ఇట్స్ వెరీ డిఫరెంట్ సినిమా. ఇట్స్ నాట్ దాట్ కమర్షియల్ సినిమా. ప్రతి సాంగ్ ఉన్నదానికి కూడా ఒక అర్థం ఉంటుంది అనమాట. ఆ సాంగ్ లేకుండా మీరు ఆ సినిమా, ఇప్పుడు మా సినిమా చూసారనుకోండి, మీకు స్టోరీలో డిస్కనెక్ట్ అయిపోయినట్టు ఉంటుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ సాంగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో
ఒక ఫస్ట్ సాంగ్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఒక్కటి నాట్ దాట్ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఈస్ ఆల్సో సంవాట్ ఇంపార్టెంట్. బట్ మిగతా సాంగ్స్ మాత్రం ఎవ్రీ సాంగ్ ఇస్ ఇంపార్టెంట్. అది లేపేస్తే సినిమా అర్థం కాదు. సో స్టోరీతో పాటు వచ్చేసి సాంగ్స్ అనమాట అవి. కాకపోతే మీరు చెప్పినట్టుగా ఆ జోనర్లో ఉంటుంది. అంటే ఏ జోనర్ ఆడియన్స్ అయితే డీజేటీలు ఎంజాయ్ చేశారో, జాతిరత్నాలు ఎంజాయ్ చేశారో, మ్యాడ్ ఎంజాయ్ చేశారో, ఆ జోనర్ పీపుల్ అందరికీ ఎక్కుతుంది. ఎందుకంటే అందులో మెయిన్గా జోనర్ ఏంటంటే ఏ జోక్ ఆ జోక్ నవ్వుకోవడము, అరే కడుపుబ్బ నవ్వుకున్నాము. ఈ సినిమాలో కథ పరంగా అది వేరే కథ ఇది వేరే కథ అయినా అదే జరుగుతుంది. ట్రీట్మెంట్లో మళ్ళీ అదే ఫుల్ నవ్వుకొని బయటకు వస్తారు లాస్ట్ ఫ్రేమ్. డిఫరెంట్ అయినా వి విల్ జనరేట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ లాఫ్టర్ అనేది చెప్తున్నారు మా ఫాదర్. సో ఒరిజినల్ చెప్పండి, ఇప్పుడు మీరు కథలో ఎంత ఇన్వాల్వ్ అయ్యారు? నేనా? డైరెక్టర్ చెప్పింది రాసుకొచ్చింది చాలా బాగుంది. దాంట్లో యాడాన్స్ రిమూవ్స్ ఇవన్నీ ఇద్దరం కలిసి చేసుకున్నాం. చాలా మంచివాడు శ్రీనివాస్. ఎంత మంచివాడు అంటే నా బిడ్డని తన సొంత బిడ్డలా ఫీల్ అయ్యాడు. అంటే ఇది మా వాడికి లైఫ్లో లాంచింగ్ అండ్ ప్లస్ పక్క నుంచి ఒక ముళ్ళు ఇలా ఉన్నాయి, అయినా దాటుకొని వెళ్ళాలి అంటే ఒక పక్క ట్రోలర్స్ వాడు ఏం చేశాడో తెలియకుండానే ఏం పీకుతాం అన్నట్టుగా మాట్లాడడం ఇదంతా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కథలో సెన్సిబిలిటీ ఉండాలా. అంటే నవ్వించాం కదా అని చెప్పి కథకి మళ్ళీ లింకులు లేకుండా పిచ్చి పిచ్చికి వెళ్తే బాగోదు. మంచి కథ ఉండాలి. కరెక్ట్ కథ రాసుకొచ్చాడు. ఈ రోజుల్లో ఒక ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలోకి వచ్చిన పోరగాడు ఎలా ఉంటాడు, చూసిన అమ్మాయిని లవ్ చేస్తాడు, ఆ అమ్మాయే లోకం అనుకుంటాడు, మళ్ళీ కొంచెం ఇంకొక అమ్మాయిని కనపడితే ఆ అమ్మాయి సూపర్ అనుకుంటాడు, దీన్ని అవాయిడ్ చేస్తాడు. అది హ్యాండ్ ఇచ్చింది అనుకో బాధపడతాడు, పిచ్చోడు అయిపోతాడు. ఒరిజినల్ లవ్ అనేది ఎప్పుడు తెలుసుకుంటాడు, కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత. అలాగే వెళ్ళేదాన్ని ఈ విషయాన్ని నవ్వుతూ కొంచెం నవ్విస్తూ చెప్పారు. ఇప్పుడు చాలా మంది చాలా విషయాలు ఎలా చెప్తారండి, ఒకటి సీరియస్గా చెప్తాడు, ఇంకొకటి నవ్విస్తూ చెప్తాడు అదే మ్యాటర్ని. సో ఇట్స్ ఎ ట్రీట్మెంట్. సో మనం ఆ కథని సీరియస్ వేలో వద్దనుకున్నాం. తను రాసుకొని వచ్చినప్పుడు అంత బాగుంది. క్లైమాక్స్ దగ్గర ఎక్కడో కొంచెం సీరియస్నెస్ ఉండే, అది కూడా వద్దనుకున్నాం. లైటర్ వేలో వెళ్ళిపోదాము, ఇప్పటిదాకా నవ్వించినాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇది, ఆల్రెడీ మధ్యలో కొంత సెంటిమెంట్ ఉంది. సో నవ్విస్తే ఎక్కువ ఇది వస్తుందనే తప్ప బాధ పెడితే నడవదని కాదు. నవ్విస్తే ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఈ రోజుల్లో థియేటర్ దాకా వచ్చేవాళ్ళు అదే ఇంట్లో కూర్చొని చూస్తే ఏదైనా చేస్తారు. థియేటర్ దాకా రావాలంటే వాళ్ళకి ఏదో ఎంజాయ్మెంట్ కావాలి. అమ్మాయి 100 రూపాయలు పెట్టినందుకు నవ్వుకున్నావురా బాగా అని అనుకోవాలి. సరే, మీరు ఆల్రెడీ ఫస్ట్ ప్రెస్ మీట్ ఏం జరిగిందో అంతా తెలుసు, అందరికీ చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఒరిజినల్ చెప్పండి, అది మీకు తెలియకుండా జరిగిందో తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనుకుని ఇచ్చారా మీరు? అంటే ఆ రోజు ఈ పాకెట్స్ చేపట్టడం ఇదంతా ఎవ్రీథింగ్ అది ఆటోమేటిక్ వచ్చిందా, లేదంటే జరిగిపోయిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఏదో కవరప్ చేయాలన్నట్టు? ఎక్స్ప్లెనేషన్ అంటే నాకు అర్థం కాలేదు. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు? అంటే ఫాదర్ ఆ రోజు లాంచ్ చేస్తారు, నాకు ఏం తెలియలేదు, చాలా మంది ఉన్నారు, ఆ టైంలో ఇదంతా జరిగిపోయింది కానీ ఇన్వాల్వ్ కావాలని చేయలేదు. అసలు అందులో కావాలని చేయడానికి ఏముంది, అక్కడ ఏం లేదు, నేనేం చేయలేదనే ఇప్పటికీ అంటాను. యా మా డాడీ మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది లోపల. యాక్చువల్ గా గట్టి నవ్వుతే బాగోదు అన్నట్టు నా బ్రెయిన్ లో ఉంది. ఆ నవ్వు ఆపుకోవాలి. సో లైక్ అది అలా కూడా రాకూడదు. సో నేను స్ట్రైట్ ఫేస్ పెట్టుకోవాలి. ఏమని చెప్తున్నారంటే వీడు సరిగ్గా చదువుకునేవాడు కాదు, చదువు అబ్బాయి కాదు, చదువు గురించి చెప్తుండే. ఇవన్నీ ఎందుకు చెప్పడం నా ఫీలింగ్, మనమే ఉన్నది చెప్పడం మనకి అలవాటు. అవన్నీ ఎందుకు అసలు అని నా మైండ్ లో అనుకుంటుండే. అండ్ ఆల్సో నా ఇంకా నేను నా గ్లిమ్స్ గానీ టీజర్ గానీ సినిమా కానీ రాలేదు కదా. సో రాకుండా మా డాడీ కొంచెం అప్పుడే బాగా చేస్తున్నాడు, బాగా ఆయన కాన్ఫిడెన్స్ చెప్తున్నారు. ఆ రోజు ఓకే, ప్రెస్ మీట్ లో కూడా ఫాదర్ కూడా ఒక మాట బాగా నచ్చిందని చెప్తుంది. ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి దెబ్బలు తగలేదు, దెబ్బలు తగిలితేనే నేర్చుకుంటారు, లేదంటే వాళ్ళకి నమ్మిందే యాక్సెప్ట్ అన్నారు. అంటే ఇప్పుడు నేను ఆయన చెప్పింది కరెక్ట్. యాక్చువల్ నాకు తగిలితేనే నాకు దెబ్బ నొప్పి వస్తుంది, అప్పుడే కామ్ అవుతాను, లేదంటే నేను నా బిహేవియర్ లోనే ఉంటాను. కానీ ఎప్పుడైతే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా డాడీ బుల్లితెర మెగాస్టార్ కాబట్టి నాకు ఆ మాత్రం యాటిట్యూడ్ ఉండడంలో తప్పలేదండి. మీరు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు కొడుకు రామచంద్ర గారు వచ్చిన ఫస్ట్ సినిమా నుంచే ఇట్లా లేదు కదా. సో కరెక్ట్, దాని మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు రామ్ చరణ్ గారు అలా ఉన్నారు కదా, మెగాస్టార్ వాళ్ళ కొడుకు అని అంటున్నారు కదా, ఆయన అలా ఉండడం కరెక్ట్. అది ఆయన అలా, నేను కూడా ఆయనలాగే సేమ్ టు సేమ్ డిట్టో కాపీ కొడితే ఇంకా నేనెందుకు? నాలాగా నేను ఉంటాను, ఆయనలాగా ఆయన ఉంటారు, ఎవరిలో వాళ్ళు ఉంటే కరెక్ట్ అంటా నేను. కానీ ప్రభాకర్ గారు కొడుకు కాబట్టి మీరు ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ గారు ఫస్ట్ రోజు ప్లాట్ఫామ్ మీద మీరు మాట్లాడినట్టు చూస్తే చాలా యాటిట్యూడ్ తో మాట్లాడారు. సినిమా హిట్ అయింది కాబట్టి ఆయన చెప్పింది అంతా ఓకే, మాట్లాడింది అంతా ఓకే, తిరిగి రివర్స్ వేసుకుని ఆడియన్స్ ఫీల్ అయిన థింగ్స్ ఉన్నారే వీళ్ళు మాట్లాడుతున్నాను. కానీ ఒకవేళ అవ్వకపోయి ఉంటే ఈరోజు మనం విజయ్ దేవరకొండ గురించి మాట్లాడతాం. ఒకవేళ అదే పరిస్థితిలో
మెగాస్టార్ గారు కొడుకు చేసి ఉంటే ఇంకోలా ఓకే ఓకే. సో ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే మీరు ప్రభాకర్ గారు కొడుకు కాబట్టి మీరు నార్మల్ గా ఎవరో పర్సన్ అంటే ఎవరో మాట్లాడారు. అదే అదే కదా. సో దీనికి మీరు ఏమంటారు అంటున్నారు? ఎందుకంటే ఇది ఫస్ట్ డే అయిపోయింది, మీకే తెలియలేదు. కానీ మొన్న వచ్చిన ప్రెస్ మీట్ లో కూడా నేను మా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడారు కదా. సో దానికి ఏం చెప్తారు? నాకు ఇప్పుడు అర్థం కాదు ఏంటంటే రామ్ చరణ్ గారికి అది అడిగారు. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి? నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సార్ మీకు అర్థమైందా? అర్థమైంది, కానీ క్వశ్చన్ పెద్దగా ఉంది. ఇలా విజయ్ దేవరకొండ కొంచెం యాటిట్యూడ్ తో మాట్లాడేటప్పుడు, ఏది ప్రీ రిలీజ్ కు ముందు ఇది తీసేశారు, అప్పుడు అరవండ్ర అయ్యి అని చెప్పాడు. సినిమా నడిచింది కాబట్టి ఓకే, నడవపోయింటే ఏమైపోయాడు దేవరకొండ. అదే ఆయన క్వశ్చన్. ఇప్పుడు విజయ్ దేవరకొండ కానివ్వండి, మొన్న వచ్చిన ఇంకో సుమ గారి అబ్బాయి కానివ్వండి, మీరు కానివ్వండి, అందరూ ఫస్ట్ లాంచ్ టైం లోనే చాలా యాటిట్యూడ్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య అది ఆడియన్స్ గ్రాంటెడ్ లేదంటే ఆ టైప్ లో స్టేజ్ మీద ఉన్నప్పుడు అది వస్తుందో ఇదంతా పక్కన పెట్టండి. వాట్ ఎవర్, మేబీ హిట్ అయితే ఒకలా ఉంటుంది, హిట్ అవ్వకపోతే ఇంకోలా ఉంటుంది. ఇక్కడ మీకు సింగిల్ పర్సనాలిటీతో ఒకలా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభాకర్ గారి మీద వస్తుంది, సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మాట్లాడుకోవడానికి స్కోప్ ఇచ్చేస్తాం. సో దానికి మీరే అంటారు? ఏ జరిగినా చూసుకొని జరిగినప్పుడు చూసుకోవాలి, ఇంకా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. నేను ఎప్పుడు అంటే మనం పని చేసుకున్నంతసేపు వీటి మీద కాన్సన్ట్రేట్, ఇక్కడ జరిగేది జరుగుతూ ఉంటది. బట్ మనం హార్డ్ వర్క్ చేస్తే ఈ జరిగేదంతా కూడా మంచిగా అయిపోతుందని ఐ బిలీవ్. సో యా, కొన్ని ఎగ్జాంపుల్స్ నేను తీసుకుంటే నాకు మైండ్ లో, నేను పేర్లు చెప్పను, బట్ కొంతమంది ఉంటారు ఆరోగెంట్ గా. నేను వాళ్ళంతా ఆరోగెంట్ గా లేను యాక్చువల్గా చూసుకుంటే. నేను జస్ట్ నా కాన్ఫిడెన్స్ నాది, ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్ నా పరంగా చూసుకుంటే. సో అంత ఆరోగెంట్ గా ఉండి కూడా వాళ్ళు కొన్ని అచీవ్ చేసినప్పుడు వాళ్ళ ఆరోగెన్స్ అంతా మర్చిపోయిన సంఘటనలు ఉన్నాయన్నమాట. సో నేను నా పరంగా చూసుకుంటే నేను వాళ్ళంతా ఆరోగెంట్ గా అయితే అసలు లేను నా లెవెల్లో. ఐఎమ్ జస్ట్ కాన్ఫిడెంట్. సో అలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్ గా మైండ్ లో పెట్టుకున్నప్పుడు నేను కూడా నాకు చేసుకుంటా పోతాను అనే టైప్ లోనే ఉన్నాను. చేసుకున్నప్పుడు ఇదంతా మంచిగా అయిపోతుంది అనుకుంటున్నాను. అండ్ మేబీ విత్ ఏజ్, ఇప్పుడు రామ్ చరణ్ గారు నా ఏజ్ లో ఉన్నారు ఎవరికి తెలియదు కదా. నా ఏజ్ చాలా చిన్న, జస్ట్ 23 నిన్నటి వరకు. నేను నా బర్త్డే కాబట్టి I turned 24. సో మేబీ విత్ ఏజ్ ఆయనకు వచ్చి ఉండొచ్చు, ఆర్ వితౌట్ ఏజ్ వచ్చి ఉండొచ్చు, ఏం చెప్పలేము. సో ఎవరిలాగా వాళ్ళు ఉండాలంట. నేను మీరైనా మీరు మీలాగే ఉండండి అంట నేను. అండ్ ఆల్సో నేను ఆ రోజు నేను నాలా ఉండడం వల్లనే నా పైన స్పెషల్ అటెన్షన్ వచ్చింది, ఒక ఇది అయ్యింది. నేను నాలా లేకుండా మీరు చెప్పినట్టు కొంచెం ఒక ఫేక్ గా, మీరు నిజం చెప్పాలంటే అలానే ఉండాలని చెప్తారంటే నాలా ఉండకుండా ఫేక్ గా ఉండమని అర్థం. అలా ఫేక్ గా ఉంటుంటే నేను నాలా ఉండకపోయింటే వచ్చేది రానట్టు కూడా తెలిసేది కాదమ్మా. ఎందుకంటే రోజుకి 100 ప్రెస్ మీట్లు అవుతున్నాయి, ఎన్నో సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి, ఎవరికి తెలియదు. కేవలం నేను నాలా ఉండడం వల్లనే ఈరోజు అందరూ దృష్టి పడింది అంటే అటెన్షన్ వచ్చింది. సో ఎవరైనా సరే నేను వాళ్ళలాగే ఉండమంటాను. అది తప్పు అయితే కనుక అది తప్పు అవుతుంది, కరెక్ట్ అయితే కరెక్ట్ అవుతుంది. కానీ మీలా ఉండండి, మీకు తెలుస్తుంది తప్ప కరెక్ట్ అనేది. యాజ్ ఆఫ్ నో ఐ థింక్ ఐ డి నాట్ డూ ఎనీథింగ్ రాంగ్. మేబీ తప్పు అయితే మేబీ తెలుస్తుందేమో విత్ టైం. ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. తన స్టేజ్ మీద మాట్లాడితే యాటిట్యూడ్ అంటున్నారు కదా, మాట్లాడకపోతే పప్పు శుద్ధి అంటారు. అనేవాడు ఏదో ఒకటి అంటాడు, గుర్తుపెట్టుకోండి. ఏం మాట్లాడకుండా ఉన్నా కూడా ఏమో నోట్లో నాలుగులేదు ఎందుకు పనికొత్తారు రైడ్ అంటారు. బాగా మాట్లాడితేనే అమ్మో వీడికి చాలా ఉందరో గౌరోజనం అంటారు. ఏదో ఒకటి అంటాడు బ్రదర్. అనేవాడు అనడానికే ఉంటాడు, వినేవాడు వినడానికే ఉంటాడు, చూసేవాడు చూడడానికే ఉంటాడు, చేసేవాడు చేయడానికే ఉంటాడు. మనం చేసేవాళ్ళం, చేసి చూపించాలి ఏదైనా. అండ్ మీరు అన్నట్టు విజయ్ దేవరకొండ గారు టాపిక్ తెచ్చారు కదా, మీరు అన్నట్టు ఆయన మాట్లాడిన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా విజయ్ దేవరకొండ ఇదే పొజిషన్లో ఉండేవాడు. బికాస్ హీఈస్ కాన్ఫిడెంట్ అబౌట్ హీస్ టాలెంట్, హీస్ హార్డ్ వర్క్. రిజల్ట్ అనేది దీంతో రాకపోతే నెక్స్ట్ దాంతో వచ్చేది, దాంతో రాకపోతే నెక్స్ట్ దాంతో వచ్చేది, ఎప్పటికైనా వచ్చేది అతను అనుకుంది. ఎందుకంటే హీ హ్యాస్ దట్ పొటెన్షియల్ ఉంది, అది అతనికి తెలుసు కాబట్టి అలా మాట్లాడాడు. అండ్ ఒక సామాన్యుడిగా నేను ఒక ఇండస్ట్రీలో ఉన్న నేనే ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా చూసి అతన్ని హీరోగా పెట్టి సినిమా తీయాలని నా ఫస్ట్ డైరెక్షన్కి తన్ని పిలిచి మాట్లాడి హీరోగా నేను సెలెక్ట్ చేశాను. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన వేరే సినిమాలో బిజీగా ఉండి నా సినిమాలోకి ఆది వచ్చారు, విజయ్ దేవరకొండ గారు రాలేదు. కానీ చెప్తున్నా, నాకే అనిపించింది ఏది మీరు అన్నదానికంటే ముందు ఎప్పుడో. సో కొంతమందికి కనపడుతుంది టాలెంట్, అది గుర్తించే వాళ్ళకి. సో ఈజ్ వెరీ గుడ్ టాలెంటెడ్ అండి. ఏముండండి మాటలు ఇవాళ మాట్లాడిన దాన్ని అల్టిమేట్గా నువ్వు తెర మీద ఏం చేసావు అనేది ఇంపార్టెంట్, నీ క్యారెక్టర్ ఏంటి అనేది ఇంపార్టెంట్. మాట్లాడడం అనేది ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ మనకు ఉంటారు, తిడుతూనే ఉంటారు. అక్కడ అల్టిమేట్గా ఆయన ఉద్దేశం నీకు టీచ్ చేయడం, నువ్వు నేర్చుకొని బాగుపడడం, నా స్టూడెంట్ ఒక మంచి పొజిషన్కి రావడం. తిట్టడం ఉండవు. నువ్వు మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ అతనే గుర్తొస్తాడు నీకు. ఆ రోజు అతను తిట్టిన చదివించకపోతే నాకు ఈరోజు ఈ నాలెడ్జ్ వచ్చేదే కాదు కదా అని. సో వే ఆఫ్ టాకింగ్ అనేది అవతల వాడికి ఒకలా అనిపించవచ్చు, బట్ మాట్లాడేవాడికి కరెక్ట్గా ఉంటే చాలా అంటాను నేను. ఇంటెన్షన్ ఇస్ ఇంపార్టెంట్.
మనం ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎవరిని తప్పుగా మాట్లాడకూడదు, తప్పుడు ఉద్దేశం ఉండకూడదు. అవతోడు తప్పుగా తీసుకుంటే నువ్వు ఎలా చేసినా తీసుకుంటాడు, గుర్తుపెట్టుకో. వాడి ఉద్దేశమే తప్పుగా తీసుకోవడం కాబట్టి ఎతుకుతాడు, వాడు చెల్లెడు పడతాడు. ఒక మంచి నువ్వు అసలు భగవద్గీత చూపించినా వాడు అందులో ఎతుకుతాడు. అలాంటి వాళ్ళని ఏం చేయలేం మనం. వాళ్ళ గురించి మనము అంత అటెన్షన్ తీసుకొని అవసరం లేదు. ఏదో ఒక రోజు వాళ్ళల్లో కూడా పరివర్తన వస్తుంది. పరివర్తన రావాల్సింది వాడు అన్నందుకు మనలో కాదు, మనం ఏ తప్పు చేయలే, వాడిలో వస్తా తర్వాత. అరే అప్పుడు నేనేంటి ఇంత సిల్లీగా మాట్లాడాను, అసలు ఏం చేశాడు, ఏం చేయలేదు కదా అని వాడికి అనిపిస్తుంది ఒక రోజు. ఫైనల్ గా చాలా హెల్ప్ అయింది బ్రో, ఎందుకంటే ఒక 10% ఎక్కువ కష్టపడ్డాను నేను అవన్నీ జరగడం వల్ల. సో ఇప్పుడు నా రామ్నగర్ బండి చాలా హెల్ప్ అయింది. అది సర్టిఫికేట్ వచ్చేస్తుంది ఇప్పుడు, డిగ్రీయా లేదు ఇంకా డేట్ ఇస్తారు. మనం అప్లై చేసిన తర్వాత 15-20 daysకి ఇస్తారు. ఎందుకంటే ఇన్ని సినిమాలు ఉన్నాయి. చాలా సినిమాలు 1 week ముందు జరుగుతాయి. చెప్పేసాం, దానికేం ప్రాబ్లం లేదు. సెన్సార్లో ఏం ప్రాబ్లం ఉండదు. మీరు 3 సినిమాలు ఉన్నాయి, కాకపోతే ఈ సినిమాతో నేను రావాలనుకున్నాను ఎందుకంటే నా అబ్బాయి కాబట్టి అన్నారు కాబట్టి. సర్టిఫికేట్ లో ఇప్పుడు ట్రైలర్ లో కూడా ఇప్పుడున్న పర్సన్స్ కి పెద్ద కాకపోవచ్చు, టీజర్ లో కొన్ని టీజర్ లో కూడా మీరు ఎన్ఏవి యూత్ కంటెంట్ ఉందో ఉంది. సో అందుకే నేను అడిగాను సర్టిఫికేట్. సెన్సార్ కి విరుద్ధంగా ఉండే ఒక మాట కూడా ఉండదు. ఇప్పుడు మీరు టీజర్ లో ఒకటి చెప్పండి. కొన్ని షార్ట్స్ ఉన్నాయి, ఏముండదు. చూస్తే కొన్ని అంటే హక్ చేసుకుంటే ప్రాబ్లం లేదు, ముద్దు పెట్టుకున్న ప్రాబ్లం లేదు. అది సెన్సిబుల్ గా ఉండాలి. సెన్సార్ వాళ్ళు ముద్దు పెట్టుకున్నంత కట్ చేయరండి. దే ఆర్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఒక లెవెల్ వాళ్ళు. అలా మీరు అన్నంత చీప్ థింక్ చేయరు. సెన్సిబుల్ గా ఉందా, దీన్ని కావాలని ప్రమోట్ చేస్తారని చూసిస్తారు సెన్సార్. జస్ట్ ముద్దు పెట్టుకునేందుకు తీసేయరు దాన్ని. ఆ సీన్ ప్రకారంగా ఇప్పుడు ఒక తల్లి కొడుకు ముద్దు పెట్టిందనుకో ఉంచుతారు. ఇద్దరు లవర్స్ ముద్దు పెట్టుకునే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, వాళ్ళకు కూడా అది కరెక్ట్ అనిపిస్తే ఉంచుతారని. అదేం ఉండదండి సెన్సార్లో, అట్లా ఏమి ఉండదు. ఆ సినిమా ఉంది, అవును. అది ఏ సర్టిఫికేట్ వస్తుంది? 100%. అది యూత్ఫుల్ మూవీ పక్కా. ఏ మీరు ఎంత ట్రై చేసినా, ఎంత రికమెండేషన్ ఏ వస్తుంది. అది కంటెంట్ అలా ఉంటుంది, యూత్ కంటెంట్. అది ఆ సినిమాని అలా ఉంటుంది. మీకు యానిమల్ సినిమా ఎలా ఉంటుంది, ఏ అంటే దాంతో పోల్చట్లేదు చెప్తున్నా. అలా ఆ కంటెంట్ ఉన్నప్పుడు ఎక్కువ రక్తం కనిపించినా, ఎక్కువ జుగుప్సాకరంగా ఉన్నా, ఎక్కువ అశ్లీలం ఉన్నా ఏ ఇస్తారు, ఇది పిల్లలు చూడకూడదు అని, అంతే. ఇది మా సినిమా చిన్న పిల్లలతో కలిసి చూసే సినిమా. అవును. నేను ఎందుకు చేయలేదంటే, ఒకటి నేను ఒరిజినల్ ఫాదర్ అని అందరికీ తెలుసు. సో అది కొంత ఇంప్రెషన్ కనపడితే సినిమా దెబ్బతింటది. ఒకటి, ఆయన తెలంగాణ యాసలో ఆయన చాలా బాగా చేస్తున్నారు, సక్సెస్ అయి ఉన్నారు. ఆయన చేస్తే తొందరగా రీచ్ అవుతుంది ఒకటి. అండ్ మాకు ఆ క్యారెక్టర్కి నాకంటే ఆయన ఎక్కువ యాప్ట్, నాకంటే బాగా చేస్తాడు అన్న ఫీలింగ్ ఆ క్యారెక్టర్. నేను ఇప్పుడు కొత్తగా ఆ క్యారెక్టర్ చేసి చూపించాలి. ఆయన ఆల్రెడీ అందులో పండిపోయి ఉన్నాడు. సో మనకి అవన్నీ ఆలోచించి ఆయన పెట్టడం జరిగింది. మీరు అన్నట్టుగా మా ఆవిడ అడిగారు, మా పాప అడిగింది, నువ్వే ఫాదర్కి చేయొచ్చు కదా, బాగా చేస్తావు కదా అని. బట్ నాకు ఈ సినిమాలో వేరే బాధ్యతలు చాలా ఉన్నాయి. నేనే దగ్గరుండి అన్ని చూసుకోవాలి, షూటింగ్ ఎలా జరుగుతుంది, నా బిడ్డ ఎలా చేస్తున్నాడు, ఇవన్నీ చూసుకోవాల్సిన పని ఉంది. అయినా కూడా ఒకరోజు ఒక ఆర్టిస్ట్ రాకపోవడం వల్ల అక్కడికక్కడ ఏం క్యారెక్టర్ అని చూడకుండా నేను చేసేసే వచ్చిన క్యామియో. ఎంత అన్నారు సార్? ఎంత అన్నారు? ఎంత సినిమా తీయడానికి ఎంత అన్నారు? ఆస్తులా? సినిమాకి ఎంత కావాలో అంత. ఎందుకు సార్? దేనికి మీరు సంపాదించుకుంది ఏం చేస్తారు? చెప్తాను సార్, ఫ్రాంక్లీ స్పీకింగ్, సినిమాలో కంటెంట్ ఉంది, అబ్బాయి బాగా చేశాడు, తను ఓకే, టీజర్ కూడా అంత బ్యాడ్గా లేదు, బాగానే ఉంది, తను డాన్స్ చేశారు. అలాంటి సినిమాలు చాలా ఉన్నా అది బయటికి రావడానికి కూడా ఫస్ట్ 50 theatres 40 theatres దొరుకుతాయి. మేబీ అవి బాగుంటే నెక్స్ట్ రోజు 10-20 ఎక్స్ట్రా అవుతాయి. లేదు, మీరు 1000 థియేటర్లు కూడా వేసుకోవచ్చు డబ్బులు. దీనికి నేను ఇప్పుడు మా సినిమా మేము పెద్దోళ్ళు ఎవరికి చూపించడానికి మాకు ఛాన్స్ దొరకలేదు. బికాస్ వి షోడ్ ఇట్ టు మైత్రి మూవీస్, సింగిల్ షో. అండ్ చాలా ఎంజాయ్ చేశారు. మైత్రి మూవీస్ శశి గారు అని ఉంటారు మెయిన్, ఆయన they got the distribution, they are doing for the whole Telangana. ఇంకొకటి, మీరు అన్నట్టుగా థియేటర్స్ అది మేము అసలు ఇన్వాల్వ్ అవ్వమండి. దే హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఏ సినిమాని ఎన్ని థియేటర్లు వేయాలి, దేని కెపాసిటీ ఎంత అనేది ఆయనకి తెలిసినంతగా నేను ఆయనతో స్పెండ్ చేశాను 2-3 days. అసలు బ్లైండ్గా నేను వెళ్ళిపోతాను ఆయన చెప్పిన దానికి. అంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. నేను నా కొడుకు కాబట్టి సార్ అన్ని థియేటర్లు రావు, ఆయన ఒకటే అన్నాడు ఒకటే ఏమంటాను, 10 ఏమన్నారు అనుకో 10 వేస్తాను సార్ వద్దు సార్ ఇప్పుడేమో, అది కూడా అనను. సో ఆ పని ఆయనకి ఎక్కువ బాగా తెలుసు.
అంటే మైత్రి మీకు తర్వాత వచ్చింది కదా. అవును సార్, మీరు అనేది థియేటర్స్ గురించి మాట్లాడుతుంటే నేను చెప్తా, ఏ సినిమా అయినా మీరు 1000 థియేటర్లు వేసుకోవాలని వేసుకోవచ్చు, డబ్బులు కడితే థియేటర్కి ఎవ్వరు ఆపలేరు. నాకు కూడా స్టెప్ బై స్టెప్ మా మూవీ కాకపోతే ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, కొంత ఐ మీన్ ఫస్ట్ మా సినిమా ఎడిటర్ వచ్చేసి వెరీ లెజెండరీ ఎడిటర్, 25 years నుంచి ఇండస్ట్రీలో మాట్లాడికి వెంకటేష్ గారు. ఆయన జడ్జ్మెంట్ ఇప్పుడు దాకా తప్పైంది అనేది లేదనమాట మన ఇండస్ట్రీలో. ఆయన చాలా సార్లు కొన్ని చెప్పారు, డైరెక్టర్ విలన్ పొజిషన్ అదే చెప్తారు ఆయన, ఇది కష్టం సార్ అమ్ముకోండి అని, కొన్ని చెప్తారు ఇది బాగా అనమాట ఆయన. సో అంత గొప్ప వ్యక్తి బ్లైండ్ గా ఇట్ ఈస్ బ్యూటిఫుల్, వండర్ఫుల్, ఫెంటాస్టిక్ అని ఇచ్చేసారు ఆయన సర్టిఫికేట్ మాకు. ఆయన ద్వారా మేము ఒక పెద్ద మనిషికి చూపించేది ఉండే, దానికంటే ముందు మేము మైత్రిలో చూపించాం. అంత పెద్ద రెప్యూటెడ్ సంస్థ అండ్ రైట్ నో దే ఆర్ ఆన్ ఫుల్ స్ట్రీక్. సో అంత గొప్ప సంస్థ మా సింగిల్ షోలో వాళ్ళు అంత హ్యాపీగా తీసుకున్నారంటే, నాకు ఇలా స్టెప్ బై స్టెప్ ఇలాంటి పెద్దవాళ్ళు చూసి సూపర్ అన్నప్పుడే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. సో మై కాన్ఫిడెన్స్ ఇస్ ఇన్ జస్ట్ ఓన్లీ ఆన్ మీ నౌ, రైట్ నౌ. ఒకప్పుడు స్టార్టింగ్ లో మేబీ ఇట్ వాజ్ ఆన్ మీ, బట్ నౌ ఇప్పుడు 2 years when I worked with in other movies, other directors and crew and technical, అక్కడక్కడ నా స్టెప్ బై స్టెప్ నా కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చింది. సో రైట్ నౌ హౌ ఎవర్ ఐ యామ్ ఇస్ బికాస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ మీ. అండ్ సినిమా కూడా అందుకే నాకు సినిమా పైన కాన్ఫిడెన్స్ చాలా. సార్ అంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, ఎన్ని షోస్ ఇవంతా పక్కన పెడితే మీరు కొంచెం ఇప్పుడు ట్రావెలింగ్ అనేది సినిమా వైపు పక్కన తగ్గింది, అంటే సీరియల్స్ వైపు ఉన్నారు కాబట్టి సినిమాల్లో ఇప్పుడు మీరు అబ్బాయిని ప్రమోట్ చేయడానికి ఎవరితో మాట్లాడతారు, ఎవరిని హెల్ప్ అడుగుతారు, ఎవరి వైపు ముందు వీళ్ళు వస్తే కొంచెం ఇంకా ముందుకెళ్తుందని అనిపించింది మీకు దగ్గర? అంటే ప్రమోషన్ కోసం అని హెల్ప్ అడగకుండా ఉండమండి, అందరినీ అడుగుతాం, మనకు తెలిసిన వాళ్ళందరినీ అడుగుతాం. నాకు ఎవరెవరితో చనువు ఉందో అందరిని అడుగుతాను, ఇంక్లూడింగ్ అన్నయ్యని కూడా అడుగుతాను, చిరంజీవి అన్నయ్యని కూడా అడుగుతాను. అన్నయ్య కుదిరితే వస్తారు, కుదిరితే హెల్ప్ చేస్తారు. అంటే సందర్భం ఉండాలి, ఆయన షూటింగ్ లేకుండా ఉండాలి, ప్లస్ ఆయనకు ప్రోగ్రామ్స్ లేకుండా ఉండాలి, నేను ఆయనకు ఉన్న పొజిషన్ ఆయనకు ఖాళీ ఉన్న టైంలోనే పెట్టుకోగలగాలి, ఇవన్నీ ఉంటాయి. సో అండ్ మూడ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ప్రతి మనిషికి ఒక మూడ్ ఉంటుంది. మంచి మూడ్లో ఉంటే ఒక్కొక్కసారి ఓకే అంటారు, ఏదన్నా వేరే మూడ్లో ఉంటే మనం అడగలేము, బాగా పద్ధతి కాదు. సో ఇలాగే నేను ప్రతి ఒక్కరు ట్రై చేస్తాను, బాలకృష్ణ గారిని కూడా ట్రై చేస్తాను. ఆయన బ్రదర్గా నేను ఒక మగాడి సినిమాలో యాక్ట్ చేశాను, బాగా పరిచయం, అందరూ అడుగుతాను. నాగార్జున గారిని అడుగుతాను, నాకున్న ఛానల్లో ఎంతవరకు నేను చేరుకోగలను అందరినీ అడుగుతాను. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఈ సినిమాకి సంబంధించి ఏమీ చెప్పలేదంటే హెల్ప్ చేయలేదని అనుకోకండి, చాలా అది దాని మీద ఆధారపడి ఉంటుంది. అది టైం కుదరాలి, వీలవ్వాలి, వాళ్ళకి కూడా చెప్పాలనిపించాలి, ఇట్లా ఉంటాయి అన్నీ. సో అవన్నీ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి నేను అడగడం మాత్రం ఏమాత్రం ఇది లేకుండా, నాకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ అడుగుతాను డెఫినెట్గా. నాకు ఫస్ట్ నేను ప్రొడ్యూస్ చేసినప్పుడు స్వప్న దత్ గారి చేతుల మీదుగా ఛానల్ మా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు కూడా అలాగే చేద్దాం అనుకున్నాను. తను కరెక్ట్గా వైరల్ ఫీవర్ వచ్చింది లాస్ట్ టైం, సో మేమే స్టార్ట్ చేసినాం. సో అడుగుతామండి, అడగకుండా ఉండం, మనకు తెలిసిన వాళ్ళందరినీ డెఫినెట్గా అడుగు. మీరు కొంచెం ఒక 5 minutes అయితే మన వాడితో ఒక చిన్న గేమ్ ఆడాలనుకుంటున్నాను. అవునా, ఆడండి, నేను చూస్తా, జడ్జిమెంట్ ఇస్తా. జడ్జిమెంట్ ఇస్తారు. సో బ్రో, ట్రూత్ఫుల్ పర్సన్ అంటే డేరింగ్ పర్సన్ అంటే అసలు అక్కర్లేదు, నేను ఏదైనా డైరెక్ట్ ట్రూతే చెప్తా, అంతే అంతే. సో ఒకసారి డిసైడ్ అవ్వ, డాడీ ఉన్నారు కాబట్టి చాలా కష్టమైన క్వశ్చన్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఓపెన్ అప్ కూడా అవ్వాలి. ఓకే, అంటే లెట్స్ సీ దెన్ ఏమవుతుందో. సరే, ఆ తర్వాత మళ్ళీ స్కిప్ అవుతారంటే కష్టం. అవ్వలే చెప్తా, నేనైతే కష్టం. యా ఓకే షూర్. ఓకే, సో ఫస్ట్ ఒక తెచ్చుకో. సో చూసే ముందు ట్రూత్ ఆ డేరా ఫస్ట్ తెచ్చుకునేది? ఓ, చూసే ముందు చెప్పాలా? ట్రూత్. హ్యావ్ యూ ఎవర్ బీన్ అరెస్టెడ్? లేదు బ్రో, నేను అరెస్ట్ అయితే మీ అందరికి తెలిసిపోయింది ఇప్పటికి. డేరా, యూ హ్యావ్ టు గివ్ ఈచ్ పర్సన్ ఇన్ ద గ్రూప్ ఎ మసాజ్ ఫర్ 2 minutes అని ఉంది. అదేదో కార్డు పక్కన పెట్టేసారేంటి? వైల్డ్ కార్డ్ అంటే మన ఇష్టమా? ఓకే ఓకే, నువ్వు తీసుకో, ఇప్పుడు నేను తీసుకున్నాగా. ఎందుకు నన్ను పెడుతున్నప్పుడు మీరు కూడా తీసుకోవాలి, ఒకటి తీసుకో. ట్రూత్ ఆ డేరా? ఓకే. What is your greatest fear in relationship? What is greatest fear in relationship? Bore కొట్టేస్తాం అని భయం వేస్తుంది. ఓకే, వెరీ ఆనెస్ట్, కూల్. సో ఇప్పుడు మీరు లవ్ ఫిల్మే కదా తీసారు. అవును. ఏం చెప్పాలనుకున్నారు
లవ్ అంటే ఆ కథలో లవ్ గురించి ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఈ సినిమాలో మేము మెసేజ్ పరంగా కాన్సన్ట్రేట్ చేయలేదు, బట్ తీసుకోవాలంటే ఒక మెసేజ్ ఉంటుంది, కొన్ని 2-3 ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, బట్ వీ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ ఎంటర్టైన్మెంట్. సో ఆ సినిమా చూడండి, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎన్నిసార్లు తీయాలి మనం? 4 times. ఓకే, 1 time అయిపోయింది, ఇంకా 3 times. డేర్ బ్రో, ఇవి అమ్మాయి అబ్బాయిలు ఆడుకునే ఆటల్లో బ్రో, ఇవి నాట్ ఫర్ అస్. ట్రూత్ తీసుకుంటా. డేర్ తీసుకునే పొజిషన్ అంటే ఇవి మనం చేయలేము, మనం చేయడానికి లేదు. ఎవరినైనా చూస్ చేసి వాళ్ళకి స్పాంకింగ్ ఇవ్వాలంట. సో మరి ఇవ్వనా? What's something you love to do with your friends that you never do in front of your partner? Or something you love to do with your friends that you never do with friends తో చేసే పని నీకు ఏది ఇష్టము నీ పార్ట్నర్ తో చేయడం, పార్ట్నర్ తో కంటే. నాకు పార్ట్నర్ లేదుగా, సో yeah, just hanging out with friends now. If I had a partner, then I would have something to say. లేదు అంటే ఫాదర్ గురించి చెప్పట్లేదు, రియల్ లైఫ్ లో లేదు, ఉంటే చెప్పేస్తాను. నాకేంటి, ఐఎమ్ ఓపెన్ బుక్. నా ఫోన్ ఓపెన్ గా చూడాలంటే ఐ గివ్ యూ మై ఫోన్. ఐ హావ్ నథింగ్ టు హైడ్ ఇన్ మై ఫోన్ ఆల్సో. ఐఎమ్ అన్ ఓపెన్ బుక్. లేదు, రిలేషన్షిప్ లో ఉండే, బట్ రైట్ నో ఐఎమ్ నాట్ ఇన్ రిలేషన్షిప్. బట్ ఇఫ్ ఐ వాజ్ మేబీ ఆ రిలేషన్ వర్కౌట్ అవ్వంది బికాస్ ఐ వాజ్ సో ఓపెన్ ఏమో. సో యా, లేదు చేయలేదు, అంటే యా సారీ చేయలేదు. సో కొన్ని ఎంత కాదన్నా ఫస్ట్ ఫిల్మ్ కదా, ఒక 100 మెంబర్స్ ఉంటారు క్రూలో, అంటే ఇట్ ఈస్ వెరీ న్యూ టు యూ. కొంచెం హెసిటేషన్ కానీ అవేం కాదు, రొమాంటిక్ సీన్స్ కానీ లేదంటే డైలాగ్స్ ఎక్కువగా అరవాలన్నప్పుడు కానీ ఫైట్ సీన్స్ కానీ ఎవరైనా ఏమైనా అనుకుంటారు లేదంటే ఎవరైనా చూస్తున్నారని ఈ హెసిటేషన్ ఫీలింగ్స్ ఏం రాదు? ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్స్, ఆ ఫస్ట్ డే ఉంటుంది బ్రో. ఫస్ట్ డే రోజు అది కూడా ఒక సీన్, ఒక 2 షాట్ల వరకు ఉంటుంది. దాని తర్వాత నుంచి అస్సలు ఉండదు, జీరో. అన్నారు ఏం లేదు, అంటే లైక్ మాది ఎలా జరిగిందంటే సినిమా ప్రతి షాట్ ఏంటంటే నేను ఒకలాగా అనుకుంటాను, డైరెక్టర్ ఒకలాగా అనుకుంటారు, డాడీ ఒకలాగా అనుకుంటారు. ఫస్ట్ నేను నాకు అనుకుంది చేసేస్తా, తర్వాత వాళ్ళిద్దరు అనుకుంది చేసేస్తా, ఫట్ చేసేస్తా, ఇంకా ఆర్గ్యుమెంట్ లేవు, తర్వాత ఎడిటింగ్ లో చూసుకుందామని. ఎందుకంటే మాది బడ్జెట్, ఇప్పుడు మనం ఎక్కువ టైం తీసుకోలేము ఒక్కొక్క దానికి. సో కొన్ని నా ముందే డిస్కస్ చేస్తాం సీన్ కి ముందు, అప్పుడు డైరెక్ట్ గా ఎవరిది బెటర్ అనిపిస్తే మేము ఒకటి ఫిక్స్ అయిపోయి అది చేసేస్తాం అలా. రామ్ చరణ్ గారు, RRR అండ్ ధ్రువ, సమంత గారితో చేసిన రంగస్థలం, సూపర్ మూవీస్ అవి. చాలా చిల్ క్యారెక్టర్. మీకు సినిమా క్యారెక్టర్ లో ఏ బాడీ లాంగ్వేజ్ అది ఉంటుంది, ఇది ఉండదు. సో దట్ ఈస్ వెరీ గుడ్ యాక్టింగ్. అది యాక్టింగ్ అది అక్కడ లేదు. మీరు చూడండి, సినిమా చూడండి. అంటే నేను ఈ సినిమా ఎలా అంటే కొన్ని చోట్ల అయితే చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేయాలన్నట్టుగా నా మేనరిజమ్స్ ఉంటాయి అనమాట. సో కొన్ని ఆస్పెక్ట్స్ కొన్ని వాళ్ళని టార్గెట్ ఆడియన్స్ గా పెట్టుకొని చేశా. చెప్పు. గేమ్ అంటే ఆడాలి, ఇద్దరు ఆడాల్సిందే. నువ్వు ఎవరికి బ్రేకప్ చెప్పావు లాస్ట్ టైం? వదిలేసావు, నాశనం చేసావు వాళ్ళ జీవితం అని. ఓకే, ఆ తర్వాత నుంచి అందరు నిన్న డమ్ చేశారా? ట్రూత్. ఇంకా డేర్లు లేదు అది. ఈ డేర్ తీసుకుంటే మరి ఫస్ట్ చెప్పిన డేర్ చేయాలి. మరి if you had to pick someone in this room to be your partner, who would it be and why? There's no girl, so I can't choose any partner. చెప్పా కదా, సుడిగాని బ్రో, లక్కీ చిన్నప్పటి నుంచి ఇంతే. ఇది ఈ గేమ్ ఎలా తెలుసా, ఒక 5 girls
5 బాయ్స్ నుండి ఆడుకునే గేమ్స్ ఇవన్నీ. నువ్వు చాలా యంగ్ డాడీ. అంటే నాకు చదివితే అనిపిస్తుంది, ఎప్పుడు చూడలేదు అని చెప్తాను. అలా ఉన్నాయి అవి క్వశ్చన్ ఆన్సర్స్. అంటే దే విల్ ఫీల్ సమ్ థ్రిల్. మా డాడీ కొన్ని ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ పెడతాడు, ఇంగ్లీష్ లో పెడతాడు, నాకు కూడా అర్థం కాదు. చాలా ఏమంటారు యంగ్ ఎట్ బ్రెయిన్. తీసుకో బ్రో, ఏమైంది అంటే ఫాదర్ అన్నట్టు. సరే మంచి కిక్ రావట్లేదు. సరే ఇంకోసారి ట్రై చేయండి. మనం 4 times అనుకున్నాం కదా, నీకు వచ్చింది కిక్ వచ్చింది బాగా. అదే ఆడియన్స్ వస్తుంది. ఓకే, 4th time అన్నారు కదా, 3rd time. ఓకే, మోస్ట్ బిజార్ నిక్నేమ్ అంటే నేను ఒక ఇష్టం లేని ఒక చెత్త నిక్నేమ్ అతనికి పెట్టింది. ఏంటది? చాలా బాగా నేను పెట్టాను ఒకటి, అంటే ఒక ఆన్సర్ ఉండాలి కదా దానికి. వద్దులే, ఏం లేదు, డాష్ ఏదైనా పెట్టుకోవచ్చు, డాష్ ఫిల్ చేసుకోవచ్చు. ఇట్ షుడ్ బి బిజార్. నో చెత్తనాము కదా, నేను చూస్తే అది చెత్తనేం చెప్పాలనిపించింది. కరెక్ట్, యాక్చువల్లీ దానికోసం అని కవరింగ్ కాదు, ఇట్ షుడ్ బి బిజార్. చూస్తే ఆ చెత్తనేం చెప్పాలనిపించక డాష్ పెట్టారు. ఎస్, అంతే. ఎందుకు చెప్పాలి? ఏం చెత్త ఉంది నీలో? నాకు కనపడలేదు, కనపడ్డప్పుడు చెప్దాం. అది డిసైడ్ అయిపోయి ఉన్నాడు, కనపడ్డప్పుడు చెప్దాం. నేను డమ్ చేసిన తెలుస్తుంది ఏముందనేది. లాస్ట్ 4th కార్డ్. లెట్స్ సీ. ఈసారి బీ సేఫ్. రావట్లేదండి ఇది. చూడు, ఏదో ఒకటే వచ్చేలా పెట్టాడు. ఫాదర్ ఎందుకు మీకు ఇస్తారు? ఏది ఫాదర్? చూస్ చేసి ఒకటి ఇస్తారు. ఓకే, వాడికి సంబంధించి నేను చూస్ చేయాలా? ఓహో, నా లక్ అయితే మేము చూస్ చేయొచ్చు, మిగతా మేము చూస్ చేస్తామో లేదో తెలియదు. సో ట్రూత్. వాట్ ఆర్ ద టాప్ 3 things యూ లుక్ ఫర్ ఇన్ ఎ బాయ్ ఫ్రెండ్ / గర్ల్ ఫ్రెండ్? అంటే నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే 3 things నేను ఏం చూస్తాను వాళ్ళలో 3. ఓకే, 1 ఐ విల్ సీ ఫస్ట్ అట్రాక్షన్ ఉండాలి నాకు. అంటే ఐ షుడ్ బి అట్రాక్టెడ్ బిఫోర్ ఈవెన్ టాకింగ్ టు హర్. ఫస్ట్ అట్రాక్షన్ ఉండాలి. ఆఫ్టర్ టాకింగ్ టు హర్ ఐ షుడ్ ఫీల్ షీ సెన్సిబుల్. అంటే నాకు ఎట్లా అంత మెచ్యూరిటీ ఇంకా రాలేదని ఫీల్ అవుతా కాబట్టి అట్లీస్ట్ ఆవిడైనా కొంచెం నాకంటే కొంచెం ఎక్కువ ఉన్నా చాలు, లేదా నా అంత ఉన్నా ఓకే. సో కొంచెం సెన్సిబుల్ ఉండాలి. అంటే నాకు కామన్ సెన్స్, బేసికలీ కామన్ సెన్స్ ఉండాలి. 3rd ఇస్ ఆనెస్టీ. ఈ 3 ఉంటే చాలు. ఫైనల్. ఇప్పుడు ఉంటుంది అసలు కార్డు. మీరు అందరూ ఎదురు చూస్తున్న కార్డు ఇప్పుడు వస్తుంది, చూడండి. ఓకే, ట్రూత్. వుడ్ యు బ్రేక్ అప్ విత్ యువర్ పార్ట్నర్ ఫర్ $1 million? చాలా తక్కువ యాక్చువల్ అమౌంట్, ప్రాబ్లం అది. $1 million చాలా. సో $1 million బ్రేకప్ అవ్వవు. 10 లక్షలకి ఏం చేస్తాం? కొంచెం ఎక్కువ ఉంటే చేస్తారు. ఓకే, డబ్బులకి హీ విల్ బ్రేకప్. Crazy bro. Thank you so much. It's very honest. You are very honest. That's nice. Cool. Thank you so much. సరదాగా అడిగాను సార్. అంటే ఇందాక నేను ఒక మాట అన్నారు, అంటే నేను చూస్ చేసే ఆప్షన్ ఉంటుందో లేదో కూడా తెలియదు. అంటే మనము ఇప్పుడు ఈ ప్రొఫెషన్ నేను చూస్ చేయలేదు, తను చూస్ చేసుకున్నాడు. తర్వాత ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను, లేకపోతే నేను చేయను. బలవంతంగా తీసుకెళ్ళి వేరే దాంట్లో వేస్తాను. ఒక తండ్రిగా నా బాధ్యత అది. చూస్ చేసుకున్నంత మాత్రాన నేను వాళ్ళని మనం ఎఫెక్ట్ చేయొద్దు, అగెనిస్ట్గా వెళ్ళొద్దు. చూస్ చేసుకున్న దానికి తను క్యాపబులా లేదా చూసి అర్థమయ్యేలా చెప్పి వేరే దాంట్లో వేయాలనుకుంటే. వెన్ హీ చూస్ దట్, నేను దానిలో అన్నీ చూశాను, క్వాలిటీస్ పర్ఫెక్ట్ అనిపించింది, ఎంకరేజ్ చేశాను. సో అలాగా రేపు పొద్దున తను పెళ్ళి అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు. పెళ్లి చేసుకొని అంటున్నాడు, ఊరికే చెప్తున్నాను. అంతే చెప్పాడు కదా తను కొంచెం ఫుల్ మెచ్యూర్డ్ కాదని. సో అందుకని నీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. యాజ్ ఆఫ్ నౌ అయితే నేను ఐ థింక్ ఐ విల్ నెవర్ గెట్ మ్యారీడ్. ఏమో నాకు పెళ్ళి ఇంట్రెస్ట్. ఏమో బ్రో, అంటే ఈ జనరేషన్లో ఏమో పెళ్ళి అంత కరెక్ట్ కాదేమో అని నా ఫీలింగ్, అంతే. మేబీ ఐ విల్ జస్ట్ బీ లైక్ ప్రభాస్ సార్. ఈ జనరేషన్ లో పెళ్లి కరెక్ట్ కాదంటే నెక్స్ట్ జనరేషన్ లేకుండా చేస్తున్నాడు. నేను ఒకటి చెప్పొచ్చు కానీ బాగాదు, అయినా నెక్స్ట్ జనరేషన్ ఉంటుందని అన్నాం అనుకుంటున్నాడు. అదే 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 అన్నా అనుకున్నా. అంటే దాన్ని బ్యాడ్ గా తీసుకుని అవసరం లేదు. సో మెనీ వేస్ దేర్ టు గెట్ ద కిడ్. ఇప్పుడు అదే మీరు అనుకున్న బ్యాడ్ వేలోనే అవసరం లేదు. చాలా మంది కిడ్స్ ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నారు, వేరే వేస్ లో తీసుకుంటున్నారు, చాలా ఉంది ఇప్పుడు. ఒక చక్కటి విషయం.
సో యాక్చువల్లీ కొంతమంది అడిగి సార్ మిమ్మల్ని లైక్ ఇప్పుడు మీ డాటర్ని డైరెక్ట్ చేస్తున్నారు, మీరు ప్రీవియస్గా కొన్ని ఫిల్మ్స్ డైరెక్ట్ చేస్తారు, మైనట్ ఎందుకు మీ లాంచ్ మీ అబ్బాయిని మీకు తెలుసు కదా ఎలా ప్రెజెంట్ చేయాలనేది, వేరే డైరెక్టర్ని నమ్మి చేసేదానికన్నా మీరు లాంచ్ చేస్తే మీకు ఒక ఐడియాలజీ ఉంటుంది కదా. దీనికి నేను అడిగాను కథ ఇచ్చేస్తావా డార్లింగ్ నేను చేసుకుంటానని. తను అన్నాడు నేను ఈ కథ నేను డైరెక్ట్ చేయాలనే రాసుకున్నాను అన్నాడు. సో ఇంకో కథకి వెళ్దామా అని మేము అనుకున్నప్పుడు ఈ కథ బాగా నచ్చింది. సరే తను ఆల్రెడీ 2 సినిమాలు చేసుకున్నాడు ఇంతకుముందు కూడా, సో చేయని అని చెప్పేశాను. కాకపోతే తను ఏమన్నాడంటే నీకు ఏమనిపించినా నాకు చెప్పడాలి, మనం అనుకునే చేద్దామన్నాడు. అలాగే ఉన్నాడు లాస్ట్ ఈ రోజు వరకు కూడా. ఏ రోజు మాకు పొరపచ్చాలు రావడం కానీ డిఫరెన్సెస్ రావడం కానీ జరగదు. ఆ లైన్లో డైలాగులో ఆ సీన్లో షార్ట్లో వస్తుందేమో కానీ పర్సనల్గా ఏమి రాదు. మళ్ళీ ఒక కొలిక్ వస్తుంది. డిస్కషన్ అనేది మంచిది ఎప్పుడు కూడా, ఇలా చేద్దామా అలా చేద్దామా అనేది. సో ఫైనల్గా ది బెస్ట్ విల్ కమ్. నేను డైరెక్ట్ చేస్తాను మా అబ్బాయిని ఎట్లయినా, ఎందుకంటే నాకు అన్ని స్కిల్స్ ఉన్న హీరో దొరికితే నాకు డైరెక్షన్కి హ్యాపీ కదా, నేను మంచి డైరెక్టర్ అయిపోతాను. ఇంతకుముందు దొరికిన వాళ్ళు మంచి హీరోస్ కాదని కాదు, కానీ ఇంకా బాగా చేయగలుగుతా నాకు ఇన్ని స్కిల్స్ ఉంటే హీరోలో. హీ హ్యాస్ దట్. మా అబ్బాయిని చెప్పడం కాదు, నేను చెప్తున్నా కదా, విజయ్ దేవరకొండ గారు స్టార్ అవ్వకముందే నేను అతను హీరోగా పెట్టుకొని చేయాలనుకున్నాను. మా పిల్లలతో చెప్పాను షణ్ముఖుని పెట్టి సినిమా తీయాలనిపిస్తుంది, బాగా చేస్తున్నాడని ఒక వెబ్ సిరీస్ చూసి. ఇంకొక అబ్బాయి తన పేరు ఏంటో రెడ్డి ఉంటుంది, సమ్ రెడ్డి, తరగతి గది చేశాడు, ఇప్పుడు కల్కిలో కూడా చేశాడు. హర్షిత్ రెడ్డి అబ్బాయి పెర్ఫార్మెన్స్ నచ్చి అబ్బాయితో చేయాలనుకున్నా. అంటే ఈ అబ్బాయితో ఒక మంచి కథ చేయొచ్చు. సో ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను, నాకు అనిపించింది నేను చేస్తాను. అలాగా నాకు బాబులో కూడా అనిపించింది అనమాట. వీడిని పెట్టి మంచి సూపర్ హీరో సినిమా తీసి నాకు సూపర్ హీరో కథ దొరికితే ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ మీ. నాకు ఒక డైరెక్టర్గా నాకు చెప్తున్నా, ఒక సూపర్ హీరో కథ దొరికితే యాప్ట్ 100% అనమాట. సూపర్ హీరోకి ఎన్ని క్వాలిటీస్ ఉండాలంటే మైనస్ ఉండకూడదు సూపర్ హీరో అంటే. అవన్నీ నేను చూపించగలను అనిపించింది. తన యాక్టింగ్, ఎనర్జీ, డెడికేషన్, సిన్సియారిటీ అవన్నీ కావాలి. తెలుసు. అంటే మీరు ఎప్పుడైనా లో ఫీల్ అయినా, అంటే లో ఫీల్ అయినట్టు మీకేంటి ఫాదర్ గురించి ఏం గుర్తొస్తుంది ఫస్ట్? అంటే మా ఫాదర్ గురించి ఆలోచిస్తేనా, నాకు మా ఫాదర్ ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ ఏమంటారు సాడ్గా కానీ లైఫ్లో, లేకపోతే he's always that pillar of a person, only not for me but to many people around him. He's a pillar and many people are dependent on my father. He's always been a strong man in all his whole life. So whenever I think about him, I'll think of him as somebody very great. That's it. So recent times lo meer low feel avada any vishayam లేదండి. we are human beings kada, ఒక 360 అదే నాకు అర్థం కాదు. అలాంటి సందర్భాలు నాకు రాలేదు. ఇప్పుడు ఒక 10 years బ్యాక్ ఎప్పుడో 1 or 2 days ఏదో లో ఫీల్ అయ్యారంతే, వేరే ఏదో విషయంలో, నాట్ విత్ ఫ్యామిలీ చెప్తున్నా అంతే తప్ప నాకు అసలు అలాంటి ఫీలింగ్స్ లేదు. నాకు ఇప్పుడైతే నా పిల్లలు ఇద్దరు వాళ్ళు ఎదిగిన విధానము ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు అసలు ఏం టెన్షన్ కానీ ఏమీ లేదు కదా. 0 నుంచి స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. I have 2 talented kids with me and I still have so much energy. ఇప్పటికీ నేను ఈరోజు 17 గంటలు పనిచేశా, నిన్న ఆల్మోస్ట్ 20 hours చేసిన, పడుకుంది 2 గంటలే. అంటే అందువల్ల నాకు లో రాదు. ఏదైనా టెన్షన్ ఉంటే మనం ఎట్లా బతకాలి అని కానీ, లేకపోతే పలానా వాళ్ళు లేకపోతే మనం బతకలేమని కానీ అట్లా ఉంటే లో ఫీల్ అవుతామేమో, కానీ అలాంటి ఏం జీవితంలో అంటే బాగా మనం ప్రేమించిన ఫ్రెండ్ దూరమైనప్పుడు ఒక 1-2 days లో ఫీల్ అవ్వడం అలా జరిగింది అంతే. అంటే మనకు బాగా కావాల్సిన వాళ్ళు ఫైనాన్షియల్ లో అనేది అసలు ఎప్పుడు లేదు బ్రో. ఎందుకు బ్రో నాకు ఇప్పుడు డబ్బులు దేనికి చెప్పు, నువ్వు చెప్పు ఊరికే దేనికోసం. భోజనం పర్ఫెక్ట్లీ 4 సార్లు తినొచ్చు కాదు అట్లా కాదు, దానికి లేకపోయినా తెచ్చి పెడతా అని చెప్తున్నా కదా. నాకు కాన్ఫిడెన్స్ ఉంటే తెచ్చి పెడతాను కదా. మీతో నాకు తీయాలనిపించింది అంటే నేను ఎక్కడొక్కడ అప్పు చేసినా పెడతా, నాకు నమ్మకం ఉంటేనే పెడతా. అంటే హిస్ క్వశ్చన్ ఈజ్ వాట్ రీజన్ డస్ హీ హ్యావ్ టు బీ సాడ్ అని అడుగుతున్నాను. ఎందుకు సాడ్గా ఉండాలి? నేను ఇప్పుడు నాకు దేవుడు ఇచ్చిన పొజిషన్కి నిజంగా తినడానికి డబ్బులు లేకపోయినా ఈజీగా నన్ను ఆదరించే తెలుగు వాళ్ళు ఒక్కొక్కరి ఇండ్లలో ఒకరోజు తిన్నా 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతకచ్చు. సో ఎందుకు టెన్షన్ అసలు? దేనికోసం టెన్షన్? నాకేమన్నా అవసరాలు ఉన్నాయా, లేకపోతే
ఏమన్నా కోరికలు ఉన్నాయా, పెద్ద పెద్ద ఇల్లులు కావాలి, పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, అన్ని దేశాలు, ఇట్లా ఏం లేవు బ్రదర్ నాకు. బ్రో ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి ఇంత ఆలోచించాలి, లేకపోతే ఆయనకి అసలు వర్క్ లో ఉంటారు కాబట్టి ఇంత అసలు సాడ్ అవ్వడానికి ఆలోచించడానికి టైం లేదనమాట. కరెక్ట్. నాకేం లేదు బ్రదర్. ఏదైనా నువ్వు ఎప్పుడైనా లైఫ్లో అది ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు బాధపడతావు. నాకు ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. కాదు ఎక్స్పెక్ట్ చేయడం కాదు బ్రదర్, అది నేను ఇప్పటికీ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కష్టపడ్డాను, రిజల్ట్ వదిలేస్తా. నేనేమంటున్నాను, నేను తీసింది నాకు నచ్చింది కాబట్టి నేను నమ్మకంతో ఉంటాను. నమ్మకం వేరు, ఎక్స్పెక్ట్ చేయడం వేరు. నమ్ము, ఆశించకు, అది రెండు డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు అదే రావాలని ఆశించినప్పుడు అది రాకపోతే అరే పోయింది అనుకుంటావు. ఎట్లా చెప్పాలా నీకు? 100 కోట్లు లాభం వస్తుంది అనుకున్నావు, 99 కోట్లు వచ్చింది లాభం, ₹1 తగ్గిందని బాధపడతాడు. నిజానికి ఎంత వచ్చింది అడిగి? 99 కోట్లు లాభం వచ్చింది తెలుసా? అది పక్కన పడేస్తాడు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఏం తెలుసా? అది 100 కోట్లు. అరే నీ అమ్మ 99 కోట్లు లాభం వచ్చింది, ఎంత ఎంజాయ్ చేయాలి బ్రదర్. కానీ వాడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు కదా. దీన్ని ఇంకొంచెం ఇప్పుడు లాభము 99 crores వచ్చింది, అతను ఎక్స్పెక్ట్ చేసింది 500 crores లాభం అనుకుందాం. అప్పుడు 99 వచ్చిందని ఫీల్ అవుతాడు. 1 crore ఎందుకు ఫీల్ అవుతాడు? కాదు, ఎక్స్పెక్ట్ చేసినట్టు దానికి కూడా ఫీల్ అవుతాడు. నేను చాలా మందిని చూసిన, వాడు బాధపడుతున్నాడు. ఏంట్రా నీ బాధ అంటే, వస్తా అనుకున్నాను ₹1 నీ అమ్మ ఇది వచ్చింది ఏమైందిరా. చాలా మంది చిన్నపిల్లలు మెంటాలిటీ లేనివాడు, వాళ్ళని వదిలేండి, మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు కూడా ఫీల్ అవుతారు సార్. అరే లాస్ట్ ఇయర్ మనకి 100 కోట్లు వచ్చిందిరా కోడి పందాల్లో, బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఈసారి 90 కోట్లు వచ్చిందిరా అంటాడు. 10 కోట్లు లాస్ అంటాడు. లాస్ కాదు అది, లాభంలో 10 తగ్గింది బ్రదర్. ఎక్స్పెక్టేషన్ అనేది నిన్ను చంపేస్తుంది. ఎక్స్పెక్ట్ చేయకు, అందుకే నువ్వు హార్డ్ వర్క్ చేయి, రిజల్ట్ తీసుకో. నువ్వు అనుకుంటే ఒకసారి నేను ఇంత కష్టపడితే ఇంతే వచ్చింది ఏంటంటే, మేబీ నెక్స్ట్ టైం ఇంత కష్టపడితే ఇంత వస్తుందేమో, నీ అదృష్టాన్ని బట్టి అన్నీ ఉంటాయి, డిపెండ్ ఆన్. ద ఓన్లీ వే టు నాట్ బీ సాడ్ ఇస్ టు బీ బిజీ ఇన్ వర్క్. అంతే. ఖాళీ ఉంటే కదా ఎక్కువ బాధపడుతుంటాం మనం. నేను చెప్పి నా క్యారెక్టర్ 100 సార్లు చెప్పాను, నేను ఆక్యుపై చేసుకుంటాను. నేను అందుకే చెప్పాను, నేను డబ్బింగ్ అలవాటు చేసుకున్నాను, రైటింగ్ అలవాటు చేసుకున్నాను, 100 పనులు చేస్తాను. 75 మెంబర్స్కి చెప్పా, హీరోస్కి. సినిమాలు 100 దాకా చెప్పా. ఆర్యన్ రాజేష్ గారికి చెప్పాను, మన ఈవి గారి కొడుకు. సాయి కిరణ్కి చెప్పాను, అబ్బాస్కి చెప్పాను. శ్రీరామ్ అని ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే, ఆ సినిమా కూడా నేనే చెప్పాను. ఆయన ఫస్ట్ సినిమా రోజాపూల్లో చెప్పాను. ఈగలో ఉన్నాడు సుదీప్, ఆయన ఫస్ట్ మూవీ నేనే డబ్బింగ్ చెప్పాను. స్పర్శ అనే ఒక సినిమా ఫస్ట్ మూవీ తెలుగులో నేను డబ్బింగ్ చెప్పాను. పుష్పలో విలన్గా చేశాడు. అతని పేరు ఏంటి అంటే రేపులు చేస్తుంటాడు వన్లో, కన్నడ యాక్టర్. ఆయనకి తెలుగులో నేనే చెప్పాను. ఉదయ్ కిరణ్ ఒక సినిమా చెప్పాను. అండ్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు ప్రొడ్యూసరు, అందులో అతను లేడీ వేషం వేస్తాడు సగం నుంచి. ఆ సినిమా నేనే చెప్పా అబ్బాయికి డబ్బింగ్. అండ్ కొత్త హీరోలు అయితే ఒక 50 మంది దాకా చెప్పుకుంటా, ఒక సినిమా చేసి వెళ్ళిపోయిన వాళ్ళకి. తర్వాత మన తలపతి విజయ్ గారికి చెప్పారు. విజయ్ గారికి మీకు ఇప్పుడు నెట్ లో ఇప్పుడు మొన్న ఒక రీల్ ఫుల్ ట్రెండింగ్ అయింది. నేను వాయిస్ డాడీ చెప్పాను, ఒక 2-3 సినిమాల్లో చెప్పాను. అరే మొత్తం ట్రెండ్ అయింది బ్రో మొన్న నుంచి. అంటే మా డాడీ అని ట్రెండ్ అవ్వలేదు. అమ్మాయిల గురించి చెప్తాడు, అది అమ్మాయిల గురించి తలపతి విజయ్ చెప్తాడు. నేను వాయిస్ విని డాడీ నువ్వేనా అని చెప్పి అడిగా, నేనే డబ్బింగ్ చెప్పిన వాయిస్ విని గుర్తుపట్టారు. తెలుగులో అది అదే సినిమాని కళ్యాణ్ రామ్ గారు కత్తి అని చేశారు. అది కాదు మల్లి గారు, మల్లి అని మల్లికార్జున్ అని డైరెక్టరు. ఆ సినిమా మళ్ళీ తర్వాత డబ్బింగ్ కూడా చేశారు. అప్పుడు నేను చెప్పాను డబ్బింగ్. అలా 2-3 సినిమాలు చెప్పాను ఆయనకి. ఈయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు, కన్నడ హీరో, పెద్ద హీరో దర్శన్, ఆయనకి డబ్బింగ్ చెప్పాను తెలుగులో. చాలా మన డైరెక్ట్ తెలుగు వాళ్ళు. రామకృష్ణ గారు సింగర్ కొడుకు సాయి కిరణ్కి చెప్పాను 4 సినిమాలు. ప్రేమించు అని పెద్ద హిట్ సినిమా ఉంటుంది లయాతో, దట్స్ మై వాయిస్, ఐ గేవ్ హిమ్ వాయిస్. అండ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు డైరెక్ట్ చేసిన సినిమా నేనే చెప్పాను. చాలా చెప్పాను బ్రదర్. ప్రభుదేవ్ గారికి నేను కూడా సీరియల్స్ లో డబ్బింగ్ చెప్పా. బాబు మా వదినమ్మలో చిన్న తమ్ముడికి బాబు చెప్పాడు డబ్బింగ్. అంటే నేనే టైం పాస్ అవుతుంది, ప్లస్ నీకు ముందే ప్రాక్టీస్ అవుతుంది, రేపు సినిమాలకు రాబోతున్నావు డబ్బింగ్ అని చెప్పి. అంటే వాడు చిన్నప్పుడు యాక్ట్ చేసిన దానికి చెప్పుకున్నాడు 100 ఎపిసోడ్లు. తర్వాత గ్యాప్ వచ్చింది కదా పెద్ద. మళ్ళీ డబ్బింగ్ అని పక్కన పెడితే డైలాగ్స్ వాళ్ళకి అక్కడే చెప్పాలనుకున్న వాళ్ళు. ఐ నెవర్ టుక్ ప్రాంప్టింగ్.
ఎంత పెద్ద డైలాగ్ అయినా ఒకసారి చూసి నేను తీసుకోను ప్రాంప్ట్. రీసెంట్గా నిన్నగాక మొన్న షూటింగ్లో కూడా నాది అదే గోల. 5 కలిసి యాక్ట్ చేస్తున్నాము కొత్త సీరియల్. అతను అలవాట్లో నాకు చెప్పేస్తున్నాడు. అతను చెప్తే అతను ఏదో ఫ్లోలో చెప్తున్నాడు, ఆ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. అది కరెక్ట్ కాదని నాకు తెలుసు. ఉత్తికి వాళ్ళకి చదువురా బాబు అంటాను. వాళ్ళకి ఏంటంటే అలా చెప్తారు. కొంతమందికి ఏమో అవునా అని అనాలి మధ్యలో, అది కూడా గుర్తుపెట్టుకోరు, చెప్పాలన్నమాట. మహి అవునా అంటే నీ డైలాగ్ అని తెలుసు, ఎవరి డైలాగ్ కూడా తెలియదు కొంతమందికి. అలా ఉంది పరిస్థితి ఇప్పుడు సీరియస్లో. కొంతవరకు తెలుగు రాని వాళ్ళు, కొంతమంది లక్కుతోటి ఏదో వచ్చేయడము, అంటే కొంచెం బాగుంటే చాలు ఇప్పుడు హీరో అయిపోవచ్చు, లక్ ఉంటే చాలు హీరో అయిపోవచ్చు, అలా ఉంది సీరియల్స్లో కొంతవరకు. సీరియల్లో ఏంటంటే అండి క్యారెక్టర్స్ లైక్ చేస్తారు, నాట్ పెర్ఫార్మెన్స్ అనేది ఉంటే హెల్ప్ అవుతుంది. బట్ ఆ క్యారెక్టర్లో మీరు చేసినా నేను చేసినా ఎవరు చేసినా ఆ క్యారెక్టర్ని లవ్ చేస్తారు. డాడీ రామ్నగర్ బన్నీ గురించి మాట్లాడు. సో తను చెవులో ఏం చెప్పాడు తెలుసా, డాడీ నువ్వు సీరియల్ ఓడి కాబట్టి సీరియల్ రామ్నగర్ బన్నీ గురించి మాట్లాడంటున్నాడు. సో తను అడిగాడు కదా అని చెప్పాను. ఇప్పుడు షార్ట్స్ లోనే దేంట్లో నేర్చుకుంటాడు కదా మ్యాటర్. అంటే అన్ని రకాలుగా మ్యాటర్ దొరకడానికి వాళ్ళు చూస్తారు, మన సినిమా ప్రమోట్ అవ్వడానికి మనం చూస్తాము. ఫైనల్ గా వాళ్ళు అనుకుందే జరుగుద్ది. అట్లా ఏం గుర్తుపెట్టుకోలేదు బ్రదర్. నేను అంత పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి, బట్ నేనేంటంటే ఇట్లా చదివితే అట్లా చెప్పేస్తా, ఆ చెప్పింది అట్లా మర్చిపోతా. అందుకే నాకు నెక్స్ట్ దిక్కుద్ది. చెప్పులో కనుక అన్ని ఉంచినాం అనుకో ఇంకోటి ఎక్కదు. ఒకసారి మీరు ఇలా ఇస్తే అది హాఫ్ పేజీ ఉన్నా కూడా ఒకసారి చూసి చెప్పేస్తా. చదువుతా చూసుకుంటాడు పాపం, అడుగుతాడు, కంపల్సరీ అడుగుతాడు. అది గుడ్ హ్యాబిట్, ఆర్టిస్ట్కి అది ఉండాలి. ఫస్ట్ రాగానే ఆ హ్యాబిట్ ఉండాలి. ఐ టోల్డ్ హిమ్ సీన్ చూసుకొని మనం ఒక ఇమాజినేషన్ చేసుకోవాలి. మనం చేసింది డైరెక్టర్ గారు బాగుంటే మందే ఉంచుతాడు, లేకపోతే ఆయన అనుకుంది ఏదో చెప్తాడు. అది చెప్పకుండానే మనం చేయగలిగామంటే అరే ఆయన అనుకున్న దానికంటే బాగా వచ్చినట్టు లెక్క, లేదా ఆయన అనుకుంది ఎగ్జాక్ట్లీ వచ్చినట్టు లెక్క. సో దట్ మనం ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి ఎప్పుడు కూడా. రామ్నగర్ బన్నీ సో ఫుల్ ఎంటర్టైనర్ అండ్ చంద్రహాసకి మీరు ఫ్యాన్ అయిపోతారు సినిమా చూసిన తర్వాత. సినిమాకి మీరు ఎంత పెడితే అంత డబ్బులు మీరు ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మీ ఫేస్లో స్మైల్ ఉంటుంది. లాస్ట్ వెళుతున్నప్పుడు నవ్వుకుంటూ వెళ్తుంటారు మీరు, నో డౌట్. సో ప్లీజ్ డూ వాచ్ October 4th ராம்நகர் பன்னி. சாங் இருக்கு, ஃபைட் இருக்கு, காமெடி இருக்கு, எமோஷன் இருக்கு, ஆட்டிடியூட் ஸ்டார் இருக்கு, ఎవ్రీథింగ్ ఇருக்கு. సో October 4th రామ్నగర్ బన్నీ. మీరు డిసప్పాయింట్ అవ్వరు, చూడండి, ఎంజాయ్ చేయండి. So that's it guys, this is Ajay signing off.